ఎడతెరిపి లేని వర్షాలతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. వాగులు, వంకలు పొంగి పొర్లుతుండటంతో వందల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రాణహిత, పెన్గంగా నదులకు వరద పోటెత్తుతోంది. ముంపు గురయ్యే లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించింది. బెల్లంపల్లి మండలంలోని రాచర్ల, నీలవాయి, జాదులపేట, కల్లంపల్లి, తుంకుడ గ్రామాలకు బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మహారాష్ట్ర ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల గేట్లను ఎత్తివేయడంతో భారీగా వరద నీరు పెన్గంగా, ప్రాణహిత నదుల్లో చేరుతోంది. తాటి చెట్టు ఒర్రివంతెన నీట మునిగి పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జైనాథ్ మండలంలోని 8,000 ఎకరాలు, వేమనపల్లిలో 11,000, కౌటాలలో 3,000, బెజ్జూరులో 5,000, దహేగాం మండలంలో 1,000 ఎకరాల చొప్పున పత్తి, సోయాబీన్ పంటలు నీట మునిగాయి. గొర్లపల్లి వాగు తాత్కాలిక వంతెన కొట్టుకుపోయి 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాలకు ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. గనుల్లోకి వర్షం నీరు చేరడంతో 50,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఫలితంగా సింగరేణికి సుమారు 12 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లిందని సింగరేణి అధికారులు తెలిపారు. పాలవాగు, కొండెంగల వాగు, ఇతర వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మందమరి పట్టణంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరీంనగర్ జిల్లాలో విస్తారంగా వానలు కురుస్తుండటంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. వేములవాడ, సిరిసిల్ల, మంథని, పెద్దపల్లి, జగిత్యాల డివిజన్లోనూ భారీగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. 50కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. సుభాష్పల్లి వాగు పొంగి సిరిసిల్ల, వేములవాడ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ జిల్లా కౌలాస్ నాలా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరడం వల్ల 2 గేట్లు ఎత్తి 2,400 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. పొర్లుతున్న వాగుల వల్ల సిరికొండ మండలానికి రాకపోకలు ఆగిపోయాయి. కామారెడ్డిలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు నీట మునిగాయి. ఎస్ఆర్ఎస్పీకి భారీగా వరద నీరు చేరుతూ ఉండటం వల్ల నీటి మట్టం 1,073 అడుగులు దాటింది. ఇన్ఫ్లో 1,42,000 క్యూసెక్లుగా నమోదైంది. itu kemudian